తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము మూక కవి రచించిన మూక పంచసతి గురించి వివరిస్తున్నారండి. ఒక్కొక్క శ్లోకాన్ని, ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క ఆణిముత్యంగా ఉందండి. మన ప్రేక్షకుల నుంచి కూడా మూక పంచసతి వింటమే ఒక గొప్ప అవకాశము. అసలు ఎంత తేనెలూరినట్టుగా చెప్తున్నారు విజయశ్రీ మేడం గారు. నిజంగా ఆమె సంస్కృత పండితురాలు, అందువల్ల అంత వివరంగా విపులంగా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. చాలా రెస్పాన్స్ వచ్చిందండి. మీ గురించి ప్రతి ఒక్కళ్ళు రెండు చేతులు జోడించి మరి అడిగారు, చెప్తున్నారు. మిమ్మల్ని అడిగామని చెప్పి మీకు పాద నమస్కారాలు కూడా చెప్పారు. అమ్మ కామాక్షి, చాలా నీ అనుగ్రహానికి చాలా సంతోషం తల్లి. సదాశివ కుటుంబంలోని ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు, అభినందనలు. మీ అందరి ప్రోత్సాహంతోనూ సహకారంతోనూ మేము తెలుగు క్యాపిటల్ భక్తి టీవీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మూక పంచశతిని మీకు అందిస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ మనం 15వ శ్లోకం చూసుకుందాం. 15వ శ్లోకం పూర్తి చేసుకున్నాము. 16వ శ్లోకం మనం ఇవాళ మొదలు పెడదాం. శ్రీలక్ష్మి గారు, మనం 16వ శ్లోకానికి వచ్చాము. 16వ శ్లోకము మనకి ప్రతి శ్లోకము కూడా శ్రీలక్ష్మి గారు ఎక్కడో అక్కడ లలితా సహస్రనామం రెఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆది కావ్యం కదా అది. రామాయణం కన్నా ముందున్నటువంటి ఆది కావ్యం ఏదంటే లలితా సహస్రనామం. రామాయణం కన్నా ముందు వసిందేది వాగ్దేవతలకి కాలం మనమేం చెప్పగలం? నిజమే కదా. ఎప్పుడు చింతామణి గృహంలో సభ తీర్చిందో అమ్మవారు, జగన్మాత జగాన్ని సృష్టించినప్పుడే. వాల్మీకి తర్వాత ఎప్పుడో పుట్టాడు, చాలా వేల ఏళ్ల తర్వాత. అప్పుడు ఆయన ఆది కావ్యం రాశారు. దానికి ముందున్నటువంటి మహాకావ్యము, ఆది కావ్యము, తొలి కావ్యము మన లలితా సహస్రనామం. ఈ లలితా సహస్రనామంలో ఉన్న ప్రతి నామము ఎవరు అమ్మవారి గురించి రాసినా ఆ రెఫరెన్స్ అక్కడే దొరుకుతుంది. అంటే పిల్లలందరికీ తల్లి పోలిక ఎక్కడో అక్కడ ఉంటుంది. అలా లలితా సహస్రనామంలో ఉన్న నామాల అర్థాలు, సందర్భాలు ఎవరు అమ్మవారి గురించి రాసినా అక్కడ అది పోలిక కనిపించవలసిందే. లలితా సహస్రనామ పోలిక, సందర్భము, వివరణ లేకుండా ఎవరు అమ్మవారి గురించి రాయలేరేమో అని కూడా నాకు అనిపిస్తుంది. 1000 నామాలకు 1000 వ్యాఖ్యానాలు విస్తృతంగా ఉన్నటువంటి లలితా సహస్రంలో ఇది ఉంది, ఇది లేదు అని మనం చెప్పడానికి లేదు. మొత్తము సృష్టికంతా ఆమూలాగ్రం ఉండవలసిన విషయాలన్నీ కూడా లలితా సహస్రంలో ఉన్నాయి. అలాగే మన మూక కవి రాసినటువంటి ఈ శ్లోకం కూడా మనకి లలితా సహస్రంలో ఉన్న నామాలకి చాలా మటుకు సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు మనం మూక కవి ఈ కాలం వ్యక్తి. మనకి కంచి పీఠానికి కూడా ఆయన పీఠాధిపతిగా చేశారని చెప్పారు మనకి. మరి ఆయన అమ్మవారి ధ్యానంలోనే ఉంటారు కదండి. మరి లలితా సహస్రనామాలు పరంపరంగా వస్తూనే ఉన్నాయి కదండి. అందుకనే అన్నిట్లోనూ కూడా లలితా సహస్రనామాల బంధము, అనుబంధము ఆయనకి ఎన్ని వేల జన్మల్లో ఉందో. మరి కంచి కామాక్షి, లలిత అమ్మవారే కంచి కామాక్షి దేవి రూపంలో ఆయనకి ప్రత్యక్షమవటము, ప్రత్యక్షమైన వెంటనే 2 కళ్ళతో ఆవిడని చూస్తూ మూగబోయిన నోటిని తెరిచి ఆయన వెంటనే 500 శ్లోకాలు చెప్పడం. ఇది కదా అద్భుతం ఈ కావ్యంలో. సో ఆ అద్భుతంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకుందామండి. చెప్పండి. మధుర ధనుష మహీధర జనుష. అసలు ఆ కవిత్వం చూడండి, ఆ షకారంతో ఎంత అందంగా చెప్పాడు. మధుర ధనుష, ధనుషు అంటే విల్లంబులు. మధుర ధనుష మహీధర జనుష. జనుష కవిత్వం చూడండి ఎంత అందంగా ఉందో. మధుర ధనుష మహీధర జనుష నందామి సురభి బాణజుష. చూడండి ఎంత చక్కగా చెప్పారు. షకారాన్ని ఎంత అందంగా 3 సార్లు చెప్పారంటే మధుర ధనుష మహీధర జనుష నందామి సురభి బాణజుష. అక్కడికి ఆగల. చిద్వపుష, మళ్ళీ షకారం పెట్టారు. చిద్వపుష. కాంచీపురే కేలిజుష. 5 షకారాలు. కేలిజుష. మళ్ళీ ఇంకొక షకారం ఉంది, బంధు జీవకాంతి ముష. ఎంత అద్భుతంగా ఉందో చూడండి శ్లోకం. మధుర చక్రాలన్నట్టు షట్చక్రాలు. బాగా చెప్పారు శ్రీలక్ష్మి గారు. మీకు అద్భుతంగా దాటుతూ ఉంటాయి అమ్మవారిలా, మీకు అన్నీ కూడా సంకేతాలు ఇస్తారు.
మధుర ధనుష మొదటి సకారము, మహీధర జనుష రెండోది, నందామి సురభి బాణ్యుష మూడోది, చిద్ వపుష నాలుగోది, కాంచీపురే కేలిజుష ఐదోది, బంధు జీవకాంతి ముష ఆరోది. అంటే నా 6 షకారాలు మీరు చెప్పినట్టుగా 6 షట్చక్రాలు, మన శరీరంలో ఉన్న 6 షట్చక్రాలు ఈ మూక కవి మనకి ఈ శ్లోకంలో చెప్పాడండి. మీరు అద్భుతమైన పాయింట్ చెప్పారు, చాలా చక్కగా మనకు అన్వయం కుదిరింది. ఇక్కడ నేను చెప్తాం కదండి, అమ్మవారే పలికిచ్చారు. అంతే, అమ్మవారే పలికిస్తుంది మీ నోటంబడ. ఇక్కడ మధుర ధనుష మహీధర జనుష అంటే ఆవిడ మహీధర జనుష, ఒక చక్కటి అందమైన కొండకి కూతురుగా పుట్టింది. అంటే హిమాలయ పర్వతానికి జనుష కూతురుగా పుట్టినటువంటి హిమవంతునికి అంటే హిమాలయ పర్వతమే తనువుగా కల హిమవంతునికి కూతురుగా పుట్టినటువంటి అమ్మవారు ఎలా ఉంది అంటే మధుర ధనుష, అద్భుతమైన అందమైన విల్లు కలిగినది. అందమైన విల్లు కూడా అందంగా, అందులో ఆవిడ కనుబొమ్మలు అలాగే ఉంటాయి కదండి, మరి అందమే. అవును, చక్కటి విల్లే చాలా అందంగా ఉంటుంది. రాముడి కోదండం ఎంత అందంగా ఉంటుంది, అలాగే మన్మధుడి విల్లు ఎంత అందంగా ఉంటుంది, రాముడు అంటారు కదా, అదంటారు కదా. అలా ఈవిడికి మధుర జనుష అంటే మధుర ధనుష, మధురమైనటువంటి ధనస్సు కలది. మహీధర జనుష, ఒక మహీధరం అంటే మహికి అంటే మన భూమికి పైన మొలిచేవి కదా పర్వతాలు, అందుకని మహీధర. అందుకని అవి ఏంటంటే భూమికి పైన మొలిచేవి కనుక మహి అంటే భూమి కదండి, భూమి ధరించేవే కదా అవి, భూమిని ధరించేవి పర్వతాలే. అందుకని చేసి భూదేవికి కిరీటమే కదా, కిరీటం లానే ఉంటుంది కదా, కొండ అలాగే ఉంటుంది కదా. సో భూదేవి కిరీటంలాగా ధరించినటువంటి పర్వత పుత్రిక అయినటువంటి ఆ శ్రీమాత మధుర ధనుష, ఒక మధురమైన విల్లుని ధరించింది. ఇది కాక సురభి బాణజుష, ఆ మధురమైన విల్లులో ఏమున్నాయి, సురభి బాణజుష, చాలా సుగంధపూరితమైనటువంటి బాగా అంటే సుగంధపూరితమైనటువంటి అందమైన బాణాలు కూడా ఉన్నాయి. అంటే ఆవిడ సౌందర్యవతి, ఆవిడ ధరించినటువంటి అమ్ము బాణాల పొది అంటారు కదా, ఆ బాణాలన్నీ కూడా పెట్టుకునేది అమ్ముల పొది అందంగా ఉంది, బాణాలు ఇంకా అందంగా ఉన్నాయి. ఇవన్నిటితో పాటు చిత్ వపుష, ఆవిడకి ఎటువంటి వప్పు అంటే శరీరం అండి, చిత్ వపుష, చిత్ అంటే ఎప్పుడు కూడా జ్ఞానం, చిత్ అంటే జ్ఞాన శరీరం కలదు ఆవిడ. శరీరమే జ్ఞానముతో నిండిపోయినటువంటి ఆ కంచి కామాక్షిదేవి చిదగ్నికుండ సంభూత లాగా. కాంచీపురే, కాంచీ నగరంలో కేలిజుష అంటే మళ్ళీ షకారం వాడి ఏంటి కేళితో చెప్పాడు ఈసారి, కేళిజుష. అటువంటి అమ్మవారు చక్కగా కాంచీపురే కేలిజుష, ఆ కాంచీపురంలో హాయిగా ఆడుకుంటోంది ఆవిడ. బాలాలీలా వినోదిని కదండి, అవునండి, బాలాలీలా వినోదిని. ఆవిడ చక్కగా ఆడుకుంటుంది, ఆడుకుంటుంది హాయిగా. బాల్యమే ఎంతో మధురం, ప్రతి ఒక్కరికి మధురం. ఇంకా ఆమెకి ఇంకా ఎంత మధురంగా ఉంటుంది, ఎంత మధురంగా ఆవిడ ఆడుకుంటే చూసే వాళ్ళకే మధురం, ఇంకా చాలా అలా అదృష్టము. అది కూడా ఎలా ఆడుకుంటుందండి ఆవిడ చక్కగా. ఆవిడ బంధు జీవకాంతి ముష, అది చూడండి చివర్లో ఉపమానం చెప్పేశాడు. ఆవిడ కేళిజుష బంధు జీవకాంతి ముష అంటున్నాడు. అంటే బంధూక కుసుమ ప్రఖ్య బాలాలీలా వినోదిని, ఈ నామానికి మొత్తం ఈ శ్లోకం వచ్చేసిందండి. బంధూక కుసుమాలు ఎర్రగా ఉంటాయి, బంధూక కుసుమ ప్రఖ్య అని కూడా వస్తుంది అమ్మవారి నామం. కానీ పుష్పాలను అయితే ఎక్కడ చూడాలి. అంటే లలిత రహస్యనామాల్లో మనం చదువుతూ ఉంటాం, కానీ విడిగా మనకి అంటే బంధూక కుసుమాలు దొరకటానికి మహానగరాల్లో మరువము దవనమే చూసి ఎన్నాళ్ళు అయిందండి. నిజం, ఎక్కడ దొరుకుతాయి? మహానగరం అని కాదండి, పల్లెటూర్లు కూడా ఉంటున్నాయి కదా, అక్కడ కూడా పల్లెటూర్లలో ఉన్నాయండి, పల్లెటూర్లలో ఉన్నాయి. ఎందుకంటే బంధువుక కుసుమాలు ఎలా ఉంటాయి ఏంటనేది నేను కొంచెం పరిశోధన చేస్తే నాకు కనిపించినాయి. అంటే బంధువుక కుసుమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మందార కుసుమాలు చూస్తాం, జపా కుసుమాలు చూస్తాం, కానీ బంధువుక కుసుమాలు ఎక్కడ చూడం. అలాగే చైతన్య కుసుమ ప్రియాయన మహాన్ వస్తుంది ఒక నామం. చైతన్యం అనేటువంటి కుసుమాలు ఉన్నాయా అని చూస్తాం. అంటే చైతన్యం అనేది పుష్పము యొక్క పేరుతో చైతన్య కుసుమాలుగా చూడాలి. అయితే చైతన్యమే పుష్పముగా గల అనుకుంటే అది వేరే అర్థం. మళ్ళీ మొత్తానికి అమ్మవారు
ఎన్నో పుష్పాలు ధరించిందండి. అన్ని దేవలోకంలో లభిస్తాయి. దేవలోకంలో లభిస్తాయి. లభించబట్టే కదా వాడు ఆ పేరు వాళ్ళు వాడారు, లేకపోతే ఎందుకు వాడతారు కదా. ఇప్పుడు మందార పుష్పం కూడా పారిజాతము మందార ఇవన్నీ అంటే ఉండబట్టి వాడారు, మనకు తెలుసు. కల్పవృక్షాలు ఇవన్నీ కూడా స్వర్గలోకంలో కల్పవృక్షాలు. ఇప్పుడు మనం మందార పూలు చూస్తున్నాం కనుక అవే మందార పూలు అనుకుంటున్నాం, కానీ నిజానికి అమ్మవారు ధరించినటువంటి మందార పూలు ఏవో. మనం వజ్రాలు, మకుటాలు, మాణిక్యాలు ఇవే నిజమైనవి మనం దర్శించలేము. పువ్వులు ఇంకా ఈ కలికాలంలో ఎక్కడ మనకి ఇప్పుడు పువ్వుల్లో మరువము దవనము వాడే రోజులు కూడా పోయినాయి. ఏదో గడ్డిని తీసుకొచ్చి ఆకుపచ్చ రంగులో ఆకుపచ్చ రంగు ఆకుల్ని తీసుకొచ్చి కడుతూ ఉంటారు పూలల్లో కూడా. మరం అయినా మనం అక్కడక్కడ కుండీల్లో చూస్తున్నాం, కానీ దవనం అనేది అటు రాజమండ్రి సైడ్ అక్కడే కనపడింది, కానీ ఇంకెక్కడ కనపడలేదండి. ఎక్కడ హైదరాబాద్ నగరంలో దవనం వాడిన మల్లెపూల దండలు నేను ఎక్కడ చూడలేదు. దవనం మరువం కూడా ఇదివరకు రోజుల్లో వాడేవారు, ఇప్పుడు అది కూడా కనిపించలేదు. ఇక్కడ ఏదో ఆకుల కట్ట వేసి చేస్తూ ఉంటారు. అందుకని మనము బంధువుక కోసం ప్రఖ్యా అక్కడే ఉండొచ్చు, భూలోకంలో అరుదైపోయి. అంతేనండి, అంతే. సో ఇప్పుడు అమ్మవారు మొట్టమొదలు మధుర ధనుష అని చెప్పారండి. దీనికేమో రమణీయ చతుర్బాహు సంయుక్తాయ నమః అమ్మవారు. మళ్ళీనేమో ఆవిడ ధరించి ఉంటుంది కదా, ఆవిడ 4 చేతుల్లో 4 బాణాలు. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకార. రాగము పాశము అనేటువంటి బాణాలను ఆవిడ ధరిస్తుంది. క్రోధాకారం క్రోజ్వల, క్రోధము కూడా అంకురముగా కలిగినటువంటి బాణాలను కూడా ధరించి ఉంది. అంటే ఎక్కడైతే రాగం ఉంటుందో అక్కడ క్రోధం కూడా ఉంటుందని చెప్పేటువంటి బాణాలని ఆవిడ ధరించి ఉంటుంది. దాన్నే కవి ఇక్కడే అందంగా ఎలా చెప్పాడంటే మధుర ధనుష అని చెప్పాడు. ఆవిడ యొక్క విల్లు కూడా విల్లు తీయగా ఉండటం ఏంటని మనకు అనిపిస్తుంది. మధురత్వం అంటేనండి, ఇది కూడా కాళిదాసు శకుంతల విషయంలో చెప్తాడు. మా కాళిదాసు గురించి ఎప్పుడు చెప్తారో, మేఘ సందేశాలు ఎప్పుడు చెప్తారో, మీరు ఆ పేరు చెప్తేనే మా మనసు పరవశిస్తుంది. వింటూ ఉంటే ఇంకా ఏ లోకాలకు వెళ్ళిపోతాము. నిజంగా కాళిదాసు కవిత్వం వింటే మనం ఈ లోకంలో ఉండలేమండి. కాళిదాసు లోకంలోకి వెళ్ళిపోతాం ముందు. అంత అద్భుతమైనటువంటి కవిత్వం. ఆయన శకుంతల సౌందర్యాన్ని మధుర అనే వర్ణిస్తాడు. చాలామందికి డౌట్ వచ్చింది, సౌందర్యం అంటే మధురంగా ఉంటుంది, తీయగా ఉండటం ఏంటి, అది ఆస్వాదం అనేది తర్వాత విషయం. కానీ సాధారణంగా రుచుల్లో మధురము, తిక్తము, ఆమ్ల, మధుర, తిక్త, ఆమ్ల, కట్టు, కషాయాదులని 6 రుచులకి మధురం అనేది సౌందర్యానికి ఎందుకు వాడాడు కాళిదాసు అంటే, అంగాంగ సౌందర్యంలో ప్రతి అంగము అత్యంత అద్భుతమైన సౌందర్యంతో ఉంటే దాన్ని మధురత్వం అన్నారట. అధరం మధురం, వదనం మధురం అని శ్రీకృష్ణుడికి చెప్పినట్టే, ఆ శ్రీకృష్ణుడు ఈ శ్రీమాత భిన్నమేం కాదుగా, వీడిద్దరు భిన్నమేమీ కాదు. అందుకని ఆ శ్రీకృష్ణుడి సౌందర్యాన్ని వర్ణించాలంటే మహాకవులకే సాధ్యం కాల. ఆయన విశ్వపురుషుడు కదండి, విశ్వ నిర్మాణకర్త. ఆయన యొక్క సౌందర్య మోహన రూపం ఎలా వర్ణిస్తారు? అందుకని అలాగే విశ్వమాత అయినటువంటి శ్రీమాత సౌందర్యాన్ని వర్ణించాలంటే ఆవిడ పట్టుకున్న వీళ్ళని కూడా చివరికి మధుర అనేసాడు కవి. శ్రీ సౌందర్యాన్ని వర్ణించడం మధురం, సరే ఆవిడ పట్టుకున్న విషయాలను కూడా బాణాలను కూడా మధుర అన్నాడు. అంటే ఆవిడ పట్టుకోవడం బట్టి ఆ విల్లుకు అందం వచ్చిందని అనుకోవాలి మనం, అంతే కదండి. మధుర ధనుష, ఒక అందమైనటువంటి ధనుస్సుని ఆవిడ పట్టుకుని ఉంది. మహీధర జనుష, ఆవిడ చక్కటి ఈ భూమిని చక్కగా భూమి మించి జనించినటువంటి ఒక పర్వతానికి, హిమోత్పర్వతానికి, అంటే హిమోత్పర్వతమే తనుగా గల హిమవంతుడికి జనుష జన్మించినటువంటి కూతురు ఆవిడ. ఎందుకని ఈవిడతో ఏం చేస్తాడంటే కేలిజుషా నందామి అంటున్నాడండి. ఆయన అంత అదృష్టవంతుడే లేడు. ఆవిడతో ఆటలాడుతూ నేను సంతోషిస్తున్నానట. ఆయన చూడండి, ఎంతటి కవి నందామి అంటే నేను సంతోషిస్తున్నాను అని. ఎలా కేలిజుషా, ఆవిడతో ఆడుకుంటా అంటే ఆవిడ ఆడుకుంటూ చక్కగా ఉంటే అక్కడ అలా ఆటలాడుకుంటున్న బాల అమ్మవారిని చూసి ఈయన నందామి ఆనందిస్తున్నట్ట. తాడేపల్లి రాఘవశాస్త్రి గారి అమ్మవారు బాలారూపంలో తిరిగినట్టుగా ఆయన కళ్ళకి అలా ఆడుకుంటూ అమ్మవారు కనిపిస్తుంది. అందుకనే ఈ నామాలు కూడా బంధుక కుసుమ ప్రఖ్యా బాలాలీలా వినోదిని ఉంది. ఆ నామానికి ఏం చెప్తారు ఇక్కడ, బంధు జీవకాంతి ముషా అని రాస్తున్నారు ఆయన. బంధుక పుష్పాల యొక్క కాంతితో తిరుగుతున్నటువంటి అమ్మవారిని, కేలిజుష ఆడుకుంటున్నటువంటి అమ్మవారిని చూసి నందామినే సంతోషిస్తున్నాను. నందామి అంటే నేను సంతోషిస్తున్నాను, నేను
నందామి ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడయ్యా అంటే బంధు జీవకాంతిముష కేలిజుష అంటే ఎర్రని బంధూక పుష్పాల కాంతితో వెలుగుతున్నటువంటి బాలా త్రిపుర సుందరిని చూసి నందామి ఆయన సంతోషిస్తున్నాడు. అలా ఆవిడ కూడా ఎలా ఉంది, కేళిజుష ఎర్రని కాంతితో చక్కని ఆడపిల్ల తిరుగుతూ ఆడుకుంటుంటే ఆనందం ఏంటండి, ఆ పరవశమే వేరు. అందులో అమ్మవారు ఆవిడ చక్కగా, అందుకే మధుర ధనుష అనేసాడు మొదట్లోనే. ఆవిడ యొక్క ధనుషే అందంగా ఉంది. తర్వాత మహీధర జనుష ఆవిడ పర్వతపుత్రిక ఇంకా అందంగా ఉంటుంది. ఎందుకంటే హిమవత్ పర్వతమే చాలా అందమైంది, దాని పుట్టిన కూతురు ఇంకా అద్భుతం. పర్వతాల్లో కూడా అందాలు ఉంటాయండి. అయ్యో ఎందుకు ఉండవండి, కొన్ని పర్వతాలు ఊరికే ఉంటాయి కానీ అందచందాలు వేరు విషయాలు. హిమవత్ పర్వతం చాలా అందమైన పర్వతం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు కానీ, అక్కడ ఉన్నటువంటి నగరాలు కానీ, అక్కడ సంచరించినటువంటి దేవతలు, అప్సరసలు, కిన్నెరలు, కింపురుషులు వీళ్ళందరూ వేరు అసలుకి. చివరికి యక్షరాజులు కూడా అక్కడే ఉన్నారు. మన కుబేరుడు వంటి యక్షులు కూడా అక్కడే ఉన్నారు. హిమవత్ పర్వతం అండి, అది పర్వతరాజు. ఎందుకని పర్వతరాజు ఏంటంటే హిమాచల మహావంశ పావనాయే నమో నమః, అమ్మవారు అక్కడ పుట్టింది కనుక. కానీ ఆమె వెళ్ళింది కదా రజితాచల శృంగాంగ మధ్యస్థాయే నమో నమః. అందుకని రజతాచలం అయిపోయింది అది ఇప్పుడు వెళ్ళంగానే. అవునండి. పెద్ద పెద్ద వింధ్య పర్వతాలు ఉన్నాయి, కుల పర్వతాలు 7 ఉన్నాయి మనకి. కానీ హిమాలయ పర్వతానికి ఇంత గొప్పతనం, ఇంత సౌందర్యం, ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే అమ్మవారు అక్కడ పుట్టబట్టి. అంటే ఆ వంశాన్నే పావనం చేసేసిందిగా. హిమవంతుడి వంశాన్నే పావనం చేసినటువంటి అమ్మవారు మహీధర జనుష అని చెప్పాడు. అందుకే ఆయన సింపుల్గా మధుర ధనుష ఈ 2 చెప్పాడు. ఇది చెప్పాక నందామి కేలిజుష అంటున్నాడు. అటువంటి అమ్మవారి ఆడుకుంటుంటే నేను హాయిగా ఆనందిస్తున్నాను. ఎటువంటి మళ్ళీ బంధు జీవకాంతిముష ఎర్రని పువ్వుల కాంతితో ఉండి చక్కగా అక్కడ కేలిజుష ఆడుకుంటున్నటువంటి బాలా త్రిపుర సుందరిని చూసి నందామి నేను సంతోషిస్తున్నాను. అంటే మూక కవికి ఆవిడ తాంబూలం ఇచ్చి నుంచుని ఉంటే ఆవిడ తాంబూలం ఎంత ఎర్రగా ఉందో ఆవిడ కూడా అంతే ఎర్రగా కనిపించింది ఆయనకి. అందుకే బంధు జీవకాంతి ముష అంటున్నాడు. బంధుక కుసుమాలు ఎర్రగా ఉంటాయి, దాని జీవకాంతి ఉంటుంది. జీవకాంతి ఎందుకంటున్నా అంటే అప్పుడే వికసించిన పుష్పానికి జీవం ఎక్కువ ఉంటుంది. అవును కదండి. బంధుక కుసుమ మెరిసిపోతూ ఉంటుందండి. మామూలుగా ఏ పుష్పం చూసా, మందార పుష్పమే చూసాం అనుకోండి, విచ్చుకున్నప్పుడు కళ్ళు మిరుబొట్లు కొలిపినట్టుగా ఉంటుంది. ఆ చెట్టు నిండా ఆ చెట్టు పువ్వు మీద ఎర్రని సూర్యకాంతి పడుతుంటేనండి ఆ పువ్వు అందమే వేరు, అద్భుతం. ఆ ఎర్రటి మందార పువ్వు మీద సూర్యకాంతి పడుతుంటే దగ్గ 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 ఆ పువ్వు మెరిసిపోతూ ఉంటుంది. అటువంటి జీవకాంతి ముష అంటున్నాడు ఇక్కడ. అందుకే అంటే బంధు జీవకాంతి ముష అంటే బంధువుక కోసం ప్రఖ్యాన్ని అక్కడ వర్ణించిన దానికి ఇక్కడ భిన్నంగా ఆయన చెప్తున్నాడు జీవకాంతి అంటున్నాడు. అంటే అప్పుడే వికసించినటువంటి చాలా తాజాగా ఉన్నటువంటి బంధూక కుసుమం యొక్క ఎరుపుదనాన్ని చూసి, ఆ ఎరుపుతో కలిసినటువంటి చిద్వపుష అమ్మవారి శరీరాన్ని చూసి కేలిజుష చక్కగా చిన్నపిల్లల్ని ఆడుకుంటే నందామి నేను సంతోషించాను. నందామి అంటే సంతోషం, నంద్ అంటే ఆనందం అండి. ఆ అనేది ఉపసర్గ చేర్పిస్తారు సంస్కృతంలో. నంద్ అంటే సంతోషం అని, ఆనంద్ అని వస్తుంది. ఆ అనేది ఉపసర్గ అనమాట. ఆనందం అంటే ఆశాంతం సంతోషమేనండి. ఆరక్త అంటే మొత్తం ఎరుపు వర్ణం. ఆ అనేది ఎప్పుడైతే ముందు చేరుస్తారో ఆశాంతం ఉన్నదానికి అలా చెప్తారు కూడా. ఆనందం అనేసరి ఒళ్ళంతా సంతోషమే. ఊరికే సంతోషం కాసేపు పెదవుల మీద కాదు, నందమే సంతోషము. ఆనందం అనేసరికి ఆపాదమస్తకం సంతోషమే, ఆత్మానందమే వచ్చేస్తుంది మరి అమ్మవారిని చూస్తే. ఆత్మానందం. అందుకనే మధుర ధనుష, మహీధర జనుష, బంధూక కుసుమ ప్రఖ్యా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ చూసి అది కూడా బంధూక జీవకాంతిముష అన్న దాంతోనే ఈ కవిత్వం అంతా ఉందండి ఇక్కడ. అప్పుడే వికసించినటువంటి బంధూక కుసుమం యొక్క ఎర్రని తాజాతనంలో ఉన్నటువంటి మెరుపు వెలుగు చూసి ఈయన అది కూడా ఏంటి అలా అంటే బంధూక కుసుమ కాంతితో సమానంగా ఉన్న శరీరం గల బాలా త్రిపుర సుందరి కేలిజుష ఆడుకుంటుంటే నందామి నేను సంతోషిస్తున్నాను. ఎంత చక్కటి శ్లోకం అండి, అద్భుతమైన శ్లోకం. అమ్మవారు ఎలా కనిపిస్తే ఆయన అలా వర్ణించండి. మామూలుగా చిన్నపిల్ల ఎవరైనా ఆడుకుంటూ ఉంటేనే మనం ముచ్చట పడిపోతాం. వాళ్ళు ఎవరో ఏమిటో తెలియకపోయింది.
ఆయనకి సాక్షాత్ బాలా త్రిపుర సుందరి కనపడి బాలరూపంలో ఆడుకుంటే ఆయన ఎంత పుణ్యాత్ముడు, ఎంత ఆయన జీవితం, ఆయన ధన్యమైన జీవితం కాబట్టి పీఠాధిపతిగా ఉన్నారు. అధిపతిగా ఉన్నాడు. ఆయన ఇంకా ఏ 500 లోకంలో శ్లోకాలు అమ్మవారి దగ్గర ఆసుగా ఉన్నారు. చెప్పాడు మరి. ఆ, 500 శ్లోకాలు ఆసుగా చెప్పాడు. చూడండి, పైగా ఇంకొకటి ఏంటి, ఆవిడ సుమధుర ధనుష అని చెప్పి సురభి బాణజుష, బాణాలు చూడండి, సుందరమైనటువంటి అమ్ముల పొది, దాంట్లో సురభి అంటేనండి మంచి పూల వాసనని సురభి అంటారు, పూల పరిమళాన్ని సురభి అంటారు. సురభిలు అంటే పరిమళం, పూల పరిమళం, పూల పరిమళం. ఆవిడ ఇక్కడ ఉందండి అసలు కిటుకంతా. సురభి బాణజుష అని ఎందుకంటానంటే ఈవిడ అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాలన్నింటికి సుగంధం ఉందట. ఏంటి అది కూడా ఏంటి, సురభి అని అనగానే పూల పరిమళమే. పూల పరిమళం ఉన్న బాణాలు ఎవరు అండి, మళ్ళీ మన్మధుడి దగ్గరికి వెళ్ళాడు. మన్మధుడు, ఆ మన్మధుడికి కూడా బంధూక కుసుమ ప్రఖ్యాని, ఆయన కూడా అంటే ఏంటి, బంధు జీవ కాంతిముష, ఆయనకు కూడా ఆయన శరీరం కూడా ఎరిపే. తల్లి ఏర్పు అంటే మరి కొడుకు ఎరిపేగా, సహజంగా అంతే కదా. పూర్వకాలం మన పెద్దవాళ్ళు కోడలు ఎరిపోతే కులం అంతా ఎరిపే అమ్మ అనేవాళ్ళు, తెల్లటి కోడల్ని తెచ్చుకోవాలి. అలాగే అమ్మవారు తెల్లటి కోడలు, ఎర్రటి కోడలు, కొడుకు కూడా ఎర్రగానే పుట్టాడు. ఇక్కడ మన్మధుడు కూడా ఎరిపే కాతే. ఇక్కడ ఇంకొక విశేషం, చిద్వపుష, అమ్మవారి శరీరం ఏమో జ్ఞానమయ శరీరం. ఎందుకని, కాంచీపురంలో ఆవిడ సశరీరంగా ఉంది కనుకే ఆవిడ జ్ఞానమూర్తి కనుకనే ఆవిడ కళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. మనం చాలా శ్లోకాల్లో చెప్పుకున్నాం. అంటే అమ్మవారు విగ్రహ రూపంలో కాంచీపురంలో లేదు, కంచి కామాక్షి దేవి సశరీరంగా అక్కడ ఉన్నది. సశరీరంగా ఉండి సశరీరంగా నడిచి వచ్చి సశరీరంగా తన హస్తంతో స్వయంగా ఆయనకి తాంబూల కవళం ఇచ్చింది. ఆవిడ అక్కడ సశరీరంగానే ఉంది. శరీర ధూపధారణ చేసినటువంటి కంచి కామాక్షి దేవికి ఎటువంటి పుత్రుడు ఉన్నాడు అంటే ఇక్కడ చెప్పేసింది, సురభి బాణజుష, పూల పరిమళం కలిగినటువంటి బాణాలు ఉన్నటువంటి మన్మధుడు ఆమెకి పుత్రుడు. అందుకనే ఈవిడ బాణాలు సురభి బాణజుష, వీటిని తన పుత్రుడికి ఇచ్చింది, అవి కూడా సురభి బాణజుష. అంటే మన్మధుడు పూల పరిమళం కలిగినటువంటి బాణం ఎవరి మీద వేసినా శివుడితో సహా అందరూ ప్రేమలో పడవలసిన వాడే. అది ఆవిడ చెప్పడం ఇక్కడ. మరి ఈవిడ బాలలాగా ఆడుకుంటుంది, రేపు పొద్దున శివుడు మీద బాణం వేస్తేనే కదా ఈవిడ పరిణయం ఆడేది వెళ్ళి. అవును, మరి అది ఇండికేషన్ ఇస్తున్నాడు కవి ఇక్కడ మనకి. అది అందుకని సురభి బాణజుష అని చెప్పడంలో ఏమిటంటే ఉద్దేశం, ఈవిడ యొక్క సుమధుర ధనుష అని చెప్పాడు కదండి, ఆ మధురమైనటువంటి ధనుస్సులో సురభిల బాణములు పెట్టుకొని చక్కగా, అదిగేంటి, బంధు జీవముష, ఎర్రటి పూల కాంతితో మెరిసిపోతూ కేళి జుష హాయిగా ఆడుకుంటోంది. ఈవిడెవర మహీధర జనుష, ఆ హిమోత్పర్వతం పుత్రి అంటే హిమవంతుడికి పుత్రిక. ఇటువంటి అమ్మవారు ఎటువంటి రూపం కలిగింది అంటే ఎర్రని రూపమే కాదు, చిద్వపుష, జ్ఞానమే శరీరం కలిగింది. కాకపోతే ఇంకొక చిన్న ఇది ఏం చెప్తున్నాడంటే, ఈవిడ చిత్వపుష, తల్లి చిత్వపుష, కానీ కొడుకు చిత్తవపుష, ఆయన చిత్తంలోంచి జనిస్తాడు. ఆయన మనస్సు కదా, ప్రతి వాళ్ళ మనస్సు మదించుకుంటాడు, ప్రతి వాళ్ళ మనస్సు మదిస్తాడు కనుకనే మన్మధుడు. అవునవును, ప్రతి వాళ్ళ మనసు ముందు మదించేస్తాడు, వాళ్ళ మనసు మదిస్తాడు. మదించేసరికి వాళ్ళకి ఏదో సంచలనము అలజడి కలుగుతాయి, తర్వాత ప్రేమ కలుగుతుంది. ఇలా అలజడి ప్రేమ కలిగించేటువంటి చిత్తజుడు మన్మధుడు. చిత్వపుషేమో ఈవిడ, అంటే ఆయనకి చిత్వపుషం, ఈవిడికి చిత్వపుషం, ఆయనకి చిత్తవపుషం. చిత్తం అంటే చిత్తం అంటే మనసు, ఆయనకి చిత్వపుష, ఈవిడికి చిద్వపుష. ఆయనకేమో తకారము, ఈవిడికేమో దకారము. చిత్త అంటే ఇక్కడ ఏంటంటే నిజానికి ఇద్దరికి తకారం కూడా రావచ్చు, చిత్తములో తకారం ఉంది. చిత్ అంటే జ్ఞానం మళ్ళీ, అంటే ఈవిడికి చిదగ్నికుండ సంభూత వచ్చింది కదండి, మీరు ఇందాక అన్నారు ఈ నామం. చిదగ్నికుండ సంభూత అంటే చిత్ అనేటువంటి అగ్నిలోంచి ఈవిడ పుట్టింది, అంటే జ్ఞానాగ్నిలోంచి వచ్చింది. జ్ఞానాగ్ని దహింపబడి అమ్మవారు పైకి వచ్చింది. చిదగ్నికుండ సంభూత దేనికోసం వచ్చిందంటే దేవకార్య సముద్యత, దేవతల కార్యం గురించి ఆవిడ చిదగ్నిలోంచి సంభవించింది. ఆ చిత్ అనేటువంటి అగ్ని రూపమే ఆవిడ యొక్క శరీరం కనుక ఆవిడ ఎర్రగా ఉంది. అగ్ని ఏర్పే కదా మరి, అందుకని ఎర్రని జ్ఞాన శరీరం కలిగినటువంటి అమ్మవారు అక్కడ కేళి జుష చక్కగా ఆడుకుంటూ ఉంటే ఆవిడని చూసి నందామి నేను సంతోషిస్తున్నాను
అని చెప్పి ఇన్ని విశేషాలు చెప్పాడు. ఇన్ని విశేషాలు చెప్పి శ్లోకంలో ఎన్ని విశేషాలు చెప్పలేము. అన్నిట్లోకి సురభి బాణజుష అంటే మన్మధుడి యొక్క ప్రస్తావన కూడా తీసుకొచ్చేసారు. ఈవిడ ఒక పక్కనేమో ఎర్రగా మెరుస్తూ ఉన్నప్పటికీ బాలారూపంలో తిరుగుతున్నప్పటికీ కూడా ఈవిడ బాణాలు మాత్రం పూల బాణాలు, సువాసన పూల పరిమళంతో ఉన్నటువంటి బాణాలు. ఈవిడ అమ్ముల పొది చూడబోతేనేమో ధనుస్సు మంచి సుమధురం, ఎంతో అందంగా మెరిసిపోతుంది. అంటే ఆ బాణాలని అమ్ముల పొదిని చూడంగానే అందరికి మనసు చెల్లిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ రెండు మన్మధుడికి సంబంధించినవి కనుక. ఆ మన్మధుడిని కన్నతల్లి ఎవరయ్యా అంటే ఆ బాణమును అవి అంబుల పొద ఇవన్నీ వచ్చినాయి అనమాట. అవన్నీ వచ్చినాయి అందుకు. యుద్ధానికి కాదు, మన్మధుడికి సంబంధించిన మటుకు సృష్టి రహస్యాలకి. యుద్ధానికి కావాలంటే ఆవిడ పెద్ద తోటకము, గద, ఖడ్గము, సింహము ఇవన్నీ ధరించి వెళ్తుంది అమ్మవారు. ఇక్కడ చాలా మృదువుగా చేసేటువంటి వ్యవహారం కనుక చిన్న చిన్న పువ్వుల బాణాలు, అందంగా ఉండేటువంటి అమ్ముల పొది ఇవన్నీ తీసుకుని వెళ్ళింది. చక్కగా ఎర్రటి బంధూక కుసుమ ప్రఖ్యాలతో, అంటే బంధూక కుసుమ కాంతితో హాయిగా పిల్లల్లే తిరుగుతూ హాయిగా బాలగా ఆడుకుంటూ కనిపించింది. ఇదంతా ఏమిటంటే సృష్టి రహస్యాలకి మూలమైన శృంగార రసానికి చెప్పేటువంటి విషయాలు. అక్కడ వీరరసం వస్తుంది, వీరరసము బీభత్సము భయానకము కూడా వస్తుంది. రాక్షస సంహారం వేరు, మళ్ళీ అక్కడ ఉగ్రరూపం వస్తుంది. అక్కడ ఇప్పుడు బాల అది చాలా చక్కగా వివరించారండి. సో 16వ శ్లోకం మనం ముగించుకున్నామండి. ఇక్కడ ఈ మూక కవి ఇలా చెప్పడంలోనండి అమ్మవారిని ఎప్పుడు దర్శించినా మనము ఆరక్తాభాం త్రినేత్రం అని మనకి ఖడ్గమాల్లో వస్తుంది. అరుణాం కరుణా తరంగితాక్ష్యం అని సహస్రంలో వస్తుంది. ఎప్పుడూ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది సమాజంలో కూడా. అమ్మవారిని పూజించేటప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించి పూజించడం ఉత్తమం అని చెప్పి. ఎర్రని వస్త్రాలు అంటే ఎరుపు వస్త్రం అనేది దొరకపోవడం మార్కెట్లో ఏమీ ఉండదు. ఎర్ర చీరలు దొరుకుతాయి, ఎర్ర చూడీదార్లు దొరుకుతాయి, ఎర్ర జాకెట్లు దొరుకుతాయి. అది ఎరుపు వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించడం వలన కొంచెం విశేషమైన ఫలితం ఉంటుందని చెప్తారు. ఎందుకంటే అమ్మవారు బంధూక కుసుమమన్నా ఎరుపు పువ్వే, జపా కుసుమమన్నా ఎరుపు పువ్వే, మళ్ళీ మందార కుసుమమన్నా అమ్మవారిది ఎరుపే. అంటే మందార కుసుమ ప్రియాయ నమః, జపా కుసుమ ప్రియాయ నమః, బంధూక కుసుమ ప్రియాయ నమః ఇవన్నీ మనకు వస్తాయి. అందుకని ఆరక్తాభావం కూడా వచ్చింది కనుక ఈ అమ్మవారిని మనము పూజ చేసేటప్పుడు ఆవిడని ఎర్రని కాంతితో ఊహించుకుంటూ మనం కూడా ఆవిడకి దగ్గరగా ఉన్నామని అనిపించే భావనలో ఎర్రని వస్త్రాలు ధరించి, ఇప్పుడు మీలాగా ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారికి దగ్గరగా ఉన్నట్టుగా మనం, అంటే మానసికంగా మనం అమ్మవారికి దగ్గర అవ్వాలంటే ఆవిడకి ఇష్టమైనవన్నీ మనం కూడా చేయాలి. ఇది మన ప్రవచనకర్తలు కూడా తరచూ చెప్తూ ఉంటారండి. మనము ఏదో రకమైన వస్త్రాలు వేసుకుని అమ్మవారి దగ్గర కూర్చోకుండా అమ్మవారు ఎటువంటి వస్త్రధారణతో ఉందని మన కావ్యాల్లో చెప్పారో అటువంటి వస్త్రధారణ చేసి ఆవిడకి పూజ చేస్తే మానసికంగా శారీరకంగా అమ్మవారికి దగ్గరగా కూర్చునే భావన మనకు కలుగుతుంది. ఉపవాసం అంటే అసలు నిజానికి అదే, దగ్గరగా అమ్మవారికి దగ్గరగా కూర్చోవడమే ఉపవసించటం. ఉప అంటే దగ్గరండి, వసించటం అంటే కూర్చోవడం, అక్కడే నివసించడం. ఉపవాసం అంటే అదే, ఏదో ఏమీ అన్నం తినకుండా కడుపు మార్చుకోవడం కాదు. అందుకని అమ్మవారిని ఎర్రని సౌందర్య స్త్రీమూర్తిగా ఊహించుకుంటూ వీళ్ళతో మటుకు మనం కూడా ఎర్రని వస్త్రధారణ చేస్తూ అమ్మవారి దగ్గర కూర్చొని పూజ చేసుకుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. సో ఈ రకంగా ఇప్పుడు మూక కవి చెప్పిన దాంట్లో కూడా మనకి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి బాల యొక్క కేళిజుష ఆటలు తెలిసినాయి కనుక వీళ్ళంత మటుకు ఎరుపు వస్త్రధారణ చేద్దాం. చూడండి, పెళ్లి కూతురికి పీటల మీదకి వెళ్ళేటప్పటికి ఎర్రటి పట్టు చీర కడతారు. ఇప్పుడంటే రంగులు మారుస్తున్నారు కానీ పూర్వం ప్రతి పెళ్లి కూతురికి ఎరుపు వస్త్రమే ఉండేదండి. అది రాగరంజితానికి సంకేతం అండి. రాగరంజితం అవుతుంది, మనస్సంతా కూడా చాలా ఆనందంగా నిండిపోతుంది అన్నమాట. రాగరంజితం ఎర్రటి వస్త్రమే ధరించేవారు. ఎర్రటి వస్త్రమే ధరించేవారు. చీర మాత్రం పెళ్లి పట్టు చీర అంటే ఎర్రటి పట్టు చీర వాడేవారు. చాలా చక్కటి విషయాలు తలుచుకున్నాము, గుర్తు చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉందండి. శ్రీమాత్రే శ్రీమాత్రే. ఈరోజు సదాశివ కుటుంబంలో అమ్మవారి లక్కీ డ్రాలో ఎవరింటికి వెళ్తుందో తెలుసుకుందాము. సీఎం రమాదేవి గారు, బెంగళూరు. సీఎం రమాదేవి, బెంగళూరు. రమాదేవి గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి
మీ అడ్రస్ పంపిస్తే మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు వెంటనే మీకు పుస్తకం పంపిస్తారు. పుస్తకం అందిన వెంటనే మీరు చిన్న వీడియో తీసి మాకు పంపించండి. శ్రీమాత్రే నమః.